హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ పర్పస్. సో, ఈరోజు వచ్చి డే 6 అండి. డే 6లో నేను వాకింగ్ కూడా చేశాను. అలాగే వర్కౌట్ కూడా చేశానండి. 2 చేశాను. కాకపోతే వాకింగ్ అయితే ఒక 10-15 మినిట్స్ లోపలే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే వర్షం పడుతుందండి. వెదర్ చాలా చల్లగా ఉంది. అంత చలి నాకు పడదు. అందుకని. సో, ఇంకొకటి వచ్చేసి డీటాక్స్ డ్రింక్ అండి. ఈ డీటాక్స్ డ్రింక్ వచ్చి జీలకర్ర అండ్ దాల్చిన చెక్క 2 కలిపి చేసుకున్నదండి. దీంతోని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఫీల్ అయింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం చెప్తాను. నాకు చాలా సివియర్ మైగ్రేన్ ఉంటుండేనండి. చాలా అంటే చాలా అసలు భరించలేనంత తల గుద్దుకోవాలి గోడకి అన్నంత పెయిన్ ఉంటుండే. ఈ ఈ డ్రింక్ నేను రెగ్యులర్గా తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆ మైగ్రేన్ అనేది తగ్గిందండి. అంతకుముందు నేను ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా టెంపరవరీగా తగ్గింది కానీ కంప్లీట్ అయితే నాకు సొల్యూషన్ దొరకలేదండి. నాకెందుకో ఈ డ్రింక్ దానివల్లనే తగ్గింది అనేసి అనిపించింది. ఆ డ్రింక్ తాగడం వల్లనే. ఎవరికైనా ఉంటే ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాం కాబట్టి. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న అస్సలు ఏమీ ఆలోచించకండి. హ్యాపీగా డైలీ ఒక పరగడుపున ఒక గ్లాస్ తాగేసేయండి. మీరు కూడా ఒక వారంలోనే రిజల్ట్స్ చూస్తారు. దానికి మించి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. ఏ వర్క్ చేసినా కూడా స్ట్రెస్ తీసుకుంటే మన హెల్త్ పాడవుతుంది తప్ప దానికోసం ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? ఏది దొరకదు. అందుకని స్ట్రెస్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి. ఉన్నంతలో మన హెల్త్ మంచిగా చూసుకుంటేనే కదండి మనం ఏదైనా చేయగలుగుతాం. సో, అది నా మెయిన్ థింగ్ వచ్చేసి. సో, ఈరోజు వీడియోకి వచ్చేస్తే వార్మప్ అయితే నేను చేసేసుకుంటున్నానండి. వార్మప్ అనేది కంపల్సరీ నేను యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టు ఏ వర్కౌట్ చేసినా, ఏ వాకింగ్ చేసినా కూడా కంపల్సరీ చేసేసుకోవాలండి. వార్మప్ చేసిన తర్వాతనే మిగతా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. సో, నా ఎక్సర్సైజ్ వచ్చి ఈరోజు ఇదండి. మనం కాలు వైడ్గా చాచిన తర్వాత క్రాస్గా మన ఫుట్ని టచ్ చేయాలి. ఇలా ఇటు అటు కలిపి టచ్ చేస్తే ఒక కౌంట్ అవుతుంది. అలా 25 కౌంట్స్ లాగా 4 సెట్స్ చేశాను నేను. 4 సెట్స్ అంటే 100 లాగా చేశాను. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ వల్లనే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుందండి. నాకు వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారు అనేసి నేను కూడా చేయాలి అని నాకు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను. నా కోసం చేసుకుంటాను. మీకోసం కూడా చేస్తాను. సింపుల్ హోమ్ వర్కౌట్ అండి ఇది. ఎవరైనా చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి మోటివేషన్ ఇవ్వండి. వేరే డే 6 అయిపోయిందండి. డే 7లో కూడా కలుద్దాము. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.